నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అమెరికా వైమానిక దళానికి చెందిన B-2 స్పిరిట్ స్టీల్డ్ బాంబ్. అవును. దీని గురించి మన దగ్గర ఒక పాడ్కాస్ట్ స్క్రిప్ట్ నుంచి వచ్చిన సమాచారముంది. అందులో ఈ విమానం కథ, ఆ టెక్నాలజీ, ఇంకా కొన్ని జీవిత పాఠాలు కూడా ఉన్నాయి. మనం ముఖ్యంగా దీని ప్రాముఖ్యత, దాని సామర్థ్యాలేంటో కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. దీన్ని అదృశ్య బాంబర్ అంటారు కదా, దానికి బలమైన కారణముంది. అవును కదా, అంటే రాడార్లకు అస్సలు కనపడదా? పూర్తిగా కనపడదని కాదుగాని చాలా చాలా కష్టం. ఆధునిక రాడార్లను కూడా ఇది చాలా వరకు ఏమార్చేస్తుంది. ఓ, శత్రువుల గగనతలంలోకి వాళ్లకు తెలియకుండానే చొచ్చుకుపోయి కీలక స్థావరాలపై దాడి చేయగలదు. ఇది నిజంగా అమెరికా ఇంజనీరింగ్ ప్రతిభకు ఒక నిదర్శనమనుకోవచ్చు. ప్రపంచంలో ఇంకెవ్వరి దగ్గర లేదు కదా ఈ టెక్నాలజీ. అవును. ప్రస్తుతానికి ఇది కేవలం అమెరికా దగ్గర మాత్రమే ఉంది. సరే, ఈ స్టీల్త్ అంటే అదృశ్యంగా ఉండటం వెనుక అసలు రహస్యమేంటి? అంటే రాడార్ను ఎలా మోసం చేస్తుంది? అంటే దానికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. ఒకటి దాని ఆకారం. ఆకారం? అవును, అది మామూలు విమానంలా కాకుండా ఒక ఎగిరే రెక్క, ఫ్లయింగ్ వింగ్లా ఉంటుంది. రెండవది దానిపై పూసిన ప్రత్యేకమైన పదార్థాలు. స్పెషల్ పెయింట్ లాంటిదా? ఒక రకంగా అంతే. అవి రాడార్ తరంగాలను, అంటే సిగ్నల్స్ను వెనక్కి పంపకుండా శోషించుకుంటాయి లేదా వేరే దిక్కులకు పంపించేస్తాయి. ఓ, అలాగా. దానివల్ల రాడార్ స్క్రీన్ మీద ఇదసలు కనపడకపోవచ్చు, లేదా ఏదో చిన్న పక్షిలా అలా కనిపిస్తుందన్నమాట. దీన్నే తక్కువ రాడార్ సిగ్నేచర్ అంటారు. అద్భుతం. అంటే శత్రువులకు దాదాపు డౌటే రాదు. సరే, మరి దీని ఆయుధ సామర్థ్యం? విన్నాను, ఇది చాలా పెద్ద బాంబులను కూడా మోయగలదని. ముఖ్యంగా ఆ బంకర్ బస్టర్స్ అంట. అవునవును, GBU-57 అని పిలుస్తారు వాటిని. మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్, MOP. అవి ఎంత శక్తివంతమైనవి? అవి చాలా శక్తివంతమైనవి. అంటే శత్రువులు భూమి లోపల 100 అడుగుల లోతులో బలమైన కాంక్రీట్ గోడలతో కట్టుకున్న బంకర్లుంటాయి గదా, అవును, వాటిని కూడా విచ్ఛేదించుకుంటూ వెళ్లి లోపల పేలగలవు. అంటే అణుస్థావరాలు, కమాండ్ సెంటర్లు, ఇలాంటి అత్యంత కీలకమైన హై స్టేక్స్ లక్ష్యాలను కూడా నాశనం చేయగలవు. అమ్మో, అంత లోతుకు వెళ్తాయా? అది ఎవరికీ తెలియకుండా వెళ్ళి ఇలాంటి పని చెయ్యనం అంటే ఇదే దానికి అంత వ్యూహాత్మక విలువనిచ్చేది, అవునా? ఖచ్చితంగా. శత్రువుకు ఏమాత్రం అనుమానం రాకుండా వాళ్ల అత్యంత సురక్షిత స్థావరాలపై కూడా దాడి చేయగలగడం అంటే అది యుద్ధం గతిని మార్చేయగలదు. అందుకే దీనికంత స్ట్రాటజిక్ వాల్యూ. ఈ గోప్యత అంటే స్టీల్త్, ఇంకా ఈ ఖచ్చితత్వం, ప్రెసిషన్, ఈ 2 కలిస్తేనే దీని బలం అన్నమాట. సరిగ్గా చెప్పారు. ఈ ప్రెసిషన్ బాంబింగ్ గురించి కొంచెం చెప్పండి. అంటే గురి తప్పకుండా కొట్టడం కదా. దీనికి సంబంధించి ఆ 2018 ఇరాక్ మిషన్ గురించి విన్నాం కదా. అవును, ప్రిసిషన్ బాంబింగ్ అంటే లక్ష్యాన్ని చాలా ఖచ్చితంగా కొట్టడం, వీలైనంతవరకు చుట్టుపక్కల అనవసర నష్టం జరగకుండా చూసుకోవడం. 2018లో అమెరికా ఇరాక్లో కొన్ని భూగర్భ స్థావరాలను టార్గెట్ చేసింది. ఆ మిషన్ కోసం B-2నే పంపారా? అవును, B-2నే పంపారు. అది అమెరికా నుంచి బయలుదేరింది. అమెరికా నుంచా? ఎంత దూరం? దాదాపు 12 గంటలకు పైగా ప్రయాణం. ఎక్కడ ఏ రాడార్ కంటా పడకుండా. 12 గంటలు? ఇరాక్లోని లక్ష్యానికి చేరుకుంది. అక్కడ ఆ GBU-57 బాంబులతో ఆ భూగర్భ బంకర్లను 100% ఖచ్చితత్వంతో ధ్వంసం చేసింది. అదంతా రహస్యంగా జరిగిపోయిందా? మొత్తం ఆపరేషన్ అత్యంత రహస్యంగా పూర్తయింది. ఆ మిషన్ సక్సెస్ చూస్తుంటే ఆ గోప్యత, ఆ ఖచ్చితత్వం, అది కేవలం టెక్నాలజీ వల్లేనా, లేక దాని వెనుక ఇంకేమైనా లోతైన సూత్రాలున్నాయా? ఆలోచించాల్సిన విషయమే. నిజమే. కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, దాని వెనుక అపారమైన ప్లానింగ్ ఉంది. అంటే సరైన తయారీ, ప్రిపరేషన్. అవును. ఇంకా ఆ గోప్యతను పాటించడంలో ఒక క్రమశిక్షణ ఉంది. ప్రతి చిన్న విషయంలోనూ ఖచ్చితత్వం పాటించడం. ఇవన్నీ కలిస్తేనే ఆ విజయం సాధ్యమైంది. ఈ సూత్రాలు మన జీవితాలకు కూడా వర్తిస్తాయంటారా? ఎలా? చూడండి, B-2 లాగే మనం కూడా మన లక్ష్యాలేంటో స్పష్టంగా తెలుసుకొని వాటికోసం ఒక ప్రణాళిక వేసుకోవాలి. అనవసరంగా అందరికీ చెప్పి ఆర్భాటం చేయకుండా నిశ్శబ్దంగా మన పని మనం చేసుకోవాలి. అదే సైలెంట్ ఫోకస్. ఓకే. ప్రతి అడుగులోనూ ఒక క్రమశిక్షణ, ఒక ఖచ్చితత్వం పాటిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే
ఎంత పెద్ద లక్ష్యాన్నైనా సాధించవచ్చు. అంటే మన ప్రయత్నం బయటకు పెద్దగా కనిపించకపోయినా దాని ఫలితం మాత్రం B2 దాడిలాగా చాలా పవర్ఫుల్గా ఉంటుందన్నమాట. అవును, సరిగా అదే. B2 కేవలం ఒక యుద్ధ విమానం కాడు. అది మానవ మేధస్సుకి, వ్యూహాత్మక ఆలోచనకి, పక్కా ప్రణాళికకు, ఇంకా నిశ్శబ్దంగా, ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకునే సంకల్పానికి ఒక ప్రతీక. నిజమే, చాలా ఆసక్తికరంగా చెప్పారు. ముగింపుగా ఒక చిన్న ఆలోచన. ఈ B2 బాంబర్లాగా మన జీవితంలో కూడా అనవసరమైన ప్రచారం లేకుండా, గోప్యంగా ఉంటూ, సరైన ప్లానింగ్తో చాలా ప్రభావవంతంగా సాధించగల ముఖ్యమైన లక్ష్యాలేముంటాయో ఒక్కసారి ఆలోచించండి. తప్పకుండా చాలా మంచి పాయింట్ చెప్పారు. ధన్యవాదాలు.